హలో గైస్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో విషయం ఏంటంటే ఇవాళ మనం హైదరాబాద్ నుంచి వరంగల్ సైడ్ ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటంటే లక్నారం అని అనుకుంటున్నాం. ఆడికి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలీదు. సో అది చూసుకొని ఇంకేమైనా ఉంటే ఆ ప్లేస్లు కవర్ చేసుకుని వద్దాం. అది కథ. ఇప్పుడైతే మనం వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నాం అనమాట. టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది, చూపిస్తా. అది దట్ ఈజ్ యాదగిరిగుట్ట టెంపుల్. అండ్ దిస్ ఈజ్ అవర్ కార్. పెట్రోల్ కొట్టించుకుని ఇప్పుడే టిఫిన్ తిన్నాం అనమాట. అది కథ. చలో వెళ్దాం. ఇదన్నమాట లొకేషను. బాగుంది కదా. యాక్చువల్లీ వర్షాల వల్ల ఓవర్ఫ్లో అయ్యి వాటర్ బయటకు వచ్చేసి ఇది లేదు చెప్తున్నారు. ఏంద్ర అదే నాకు ఐడియా. సో మనమైతే వచ్చేసాం లక్నారం లేక్ దగ్గరికి. పార్కింగ్ అయితే 50 రూపాయలు తీసుకున్నాడు అనమాట. అది ఊరు స్టార్టింగ్లోనే కార్ పార్కింగ్. యా, బైక్స్ అంతా 20, బైక్ అయితే 20 అంట. అది కదా. లారీలు వేసుకుని ఎవడు రాడు కదరా. బస్ వేసుకొస్తా అంట. అది. సో ఆడికి వెళ్తున్నాను అనమాట. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు అని చెప్పాడు. ఇంకా టికెట్ తీసుకోలేదు, వెళ్ళాక తీసుకున్నాను. అది ఈ టికెట్ రేట్ వచ్చేసి 10 రూపాయలు అనమాట మనిషికి. ఇదిగో బెజ్ ఎక్కేసాం. సో మనం ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యాం కదా. ఇక్కడి నుంచి అదొక బ్రిడ్జ్, అదొక చిన్న ఐలాండ్ లాంటిది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి అట్లా బ్రిడ్జ్, అక్కడికి ఎగ్జిట్. అది బాగుంది. సో వెనకాల నుంచి మనం అక్కడి నుంచి ఎంటర్ అయ్యాక ఒక చిన్న ఇదేంటిది ఐలాండ్లో ఉందన్నాం కదా, దాని మీద ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. అట్లాగే ఇక్కడ పిల్లలకి ఒక ప్లే ఏరియా లాంటిది ఉందన్నమాట. అంటే బళ్ళు, కార్లు లాంటివి ఉన్నాయి. అలాగే ఇక్కడ బోటింగ్ ఉంది. బోటింగ్ ప్రైస్లు ఎలా ఉన్నదన్నది ఇగో ఇక్కడ స్క్రీన్ మీద ఇప్పుడు చూడండి. 50 రూపాయలు, 30 రూపాయలు, 350 రూపాయలు. అది కథ.
ఇందాక స్పీడ్ బోట్ ఎక్కాం, భలే ఉంది, మామూలుగా లేదు. 350 రూపాయలు నలుగురికి. మేము ముగ్గురు ఉన్నా సరే సేమ్ అదే రేట్ అనమాట. అది కథ. అండ్ నెక్స్ట్ చెప్పడం మర్చిపోయా, ఈ బ్రిడ్జ్లు ఎప్పుడు కట్టించారంటే 2013-14 టైంలో కట్టించి ఓపెన్ చేసినాం అనమాట. ఇది అంటే ఓన్లీ ఫర్ టూరిజం పర్పస్. అండ్ నెక్స్ట్ ఈ చెరువులో ముసళ్ళు కూడా ఉంటాయంట. ఎక్కడో లోపలికి వెళ్ళాలంటే, ఇక్కడ కాదు, లోపలికి వెళ్తే లోపలికి వెళ్తూ ఉంటాయంట. అది కాకుండా ఇక్కడ దీని లోతు వచ్చేసి 30 దాకా ఉంటుందంట, 30 అడుగులు. సో దిస్ ఈజ్ లక్నారం బ్రిడ్జ్ అనమాట. అది లక్నారం లేక్ మీద ఉన్న బ్రిడ్జ్. ఇది కథ. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు కనుక ఇక్కడ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే ప్లాన్ చేసుకోకండి, లేట్ చేయొద్దు. ఎందుకంటే మేము ఎప్పుడో 10ంటికి బయలుదేరాం, మధ్యలో మా పత్తి వ్యాపారాలు ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ వచ్చేసరికి దగ్గర 3 అయిందనమాట. సో అలాంటి కథలు పెట్టుకోకండి, పొద్దున్నే బయలుదేరండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మాత్రం ప్యాట్నం కొట్టండి. అది కథ. ఓకే, చలో.